ఎక్కడైనా చెట్లు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ మొక్కలు మొలిచాయంటే మాత్రం టెన్షనే. ఎందుకంటే ఈ ప్రదేశంలో చెట్లు పెరిగితే మానవాళికి మూడినట్లే, భూమికి అంతం మొదలైనట్లే. ఎందుకు? ఇక్కడ చెట్లు ఎందుకు ఉండకూడదు? మంచు తప్ప మరేదీ కనిపించని ఈ ప్రాంతంలో ఇప్పుడు మొక్కలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంలో చిన్న మొక్క పెరగడమే కష్టం. అలాంటిది ఇప్పుడు మొక్కలు మొలిచి మానులుగా మారుతున్నాయి. అయితే ఏంటి, ఇక్కడ మొక్కలు పెరగడం అంత డేంజరా అంటే డేంజరే. ఇంతకీ ఈ ప్రాంతం ఏంటో తెలుసా? అంటార్కిటికా. ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశం ఇదే. ఇక్కడ మంచు తప్ప ఇంకేం కనిపించదు. వందల ఏళ్లుగా ఇక్కడ వర్షాలే పడలేదు. లక్షల సంవత్సరాలుగా నీరు భూమిలోకి ఇంకకుండా అలాగే ఉంది. అంతేకాదు, ఇక్కడ చిన్న మొక్క కూడా కనిపించదు. అందుకే అంటార్కిటికా ప్రపంచంలోనే అరుదైన ప్రదేశమని చెబుతారు. ఇక్కడ ఏ చిన్న మార్పు వచ్చినా ప్రపంచంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ మంచు కరిగితే సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచానికి ప్రమాదం ముంచుకొస్తుంది. అలాంటిది ఇక్కడ మొక్కలు మొలిచాయంటే ఇంకేం ప్రమాదం వస్తుందోనని శాస్త్రవేత్తలు ఆందోళన పడుతున్నారు. ఇంతకీ అంటార్కిటికాలో ఏం జరుగుతోందో ఓసారి చూద్దాం. అంటార్కిటికా పేరు వింటే మంచుతో కప్పబడి కొండలతో నిండి ఉండే తెల్లటి ప్రాంతం మనకు గుర్తుకొస్తుంది. అలా మంచుతో మెరుస్తూ ఉండే అంటార్కిటికా మరికొంత కాలం తర్వాత మన దగ్గర ఉన్నట్లే చెట్లు, మొక్కలు, మట్టి నేల రూపానికి చేరుకుంటుందట. మంచిదేగా అనుకుంటే పొరపాటే. అంటార్కిటికా తీర ప్రాంతం మంచులో పచ్చదనం వస్తున్న కొద్దీ భూమిపై మరిన్ని విపత్తులు వస్తాయని అర్థం. సహజత్వానికి భిన్నంగా ఏది జరిగినా అది వినాశనానికే దారితీస్తుంది. ప్రస్తుతం అంటార్కిటికాలో కూడా ఇదే జరుగుతోంది. తెల్లని మంచుతో కప్పుకుపోయిన ఈ ఖండం ఇప్పుడు ఆకుపచ్చని ప్రదేశంగా మారుతుంది. ఒకప్పుడు చాలా తక్కువగా ఉన్న ఈ ఆకుపచ్చ మంచు ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపిస్తోందని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గమనించారు. గత 3 దశాబ్దాలతో పోలిస్తే అక్కడ 30 ఏళ్లుగా పచ్చదనం పరుచుకుంటోంది. 1986, 2021 కాలంలో అంటార్కిటికాలో వృక్ష సంపద 1 చదరపు కిలోమీటర్ నుంచి సుమారు 12 చదరపు కిలోమీటర్లకు, అంటే 10 రెట్లకు పైగా పెరిగింది. మరోవైపు అంటార్కిటికా సముద్ర మంచు విస్తీర్ణంలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్కు చెందిన పరిశోధకులు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు. ఈ మధ్య కాలంలో అంటార్కిటికా ఫోటోలు చూస్తే ఇది పచ్చని మైదానాలుండే కాశ్మీర్ లాంటి ఏదో ప్రదేశం అనుకునే అవకాశం ఉంది. అంతలా మారింది అంటార్కిటికా. ఇక్కడ పెరుగుతున్న మొక్కల్లో ఎక్కువ శాతం నాచు జాతికి చెందినవే. భారత్కు చెందిన జీవశాస్త్రవేత్తలు 2017లో ఈ మంచు ఖండంలో జరిపిన పరిశోధనల్లో మొదటిసారి ఒక రకమైన నాచు జాతికి చెందిన కొత్త మొక్కల్ని కనుక్కున్నారు. ఇవి కొత్త జాతి మొక్కలను నిర్ధారించడానికి శాస్త్రవేత్తలకు 5 ఏళ్లు పట్టింది. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ ఆఫ్ ఆసియా పసిఫిక్ బయోడైవర్సిటీ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారు. పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తలు తాము కనుక్కున్న కొత్త జాతి మొక్కలకు బ్రయం భారతియెన్సిస్ అని నామకరణం చేశారు. అంటార్కిటికాలో ఉన్న ఒక భారతీయ పరిశోధన కేంద్రానికి భారతి అని పేరుంది. దాని మీదుగానే ఈ మొక్కలకు ఈ పేరు పెట్టారు. అయితే ఇంతకు ముందు ఇలాంటి పచ్చని నాచును ఎప్పుడూ అంటార్కిటికాలో గమనించలేదు. అందుకే ఈ పరిణామం శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. అంటార్కిటికాలో 1% మాత్రమే మంచు లేని ప్రదేశం ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ పచ్చదనం తీర ప్రాంతమంతా వ్యాపించే అవకాశం కనిపిస్తోంది. ఈ మొక్కలు జీవించడానికి పొటాషియం, భాస్వరం, సూర్యరశ్మి, నీరుతో పాటు నైట్రోజన్ కూడా అవసరం. రాయి, మంచుతో కూడిన ఇలాంటి ప్రదేశంలో నాచు ఎలా మనుగడ సాగించింది అనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. అయితే ఈ నాచు ప్రధానంగా పెంగ్విన్ పక్షులు అధిక సంఖ్యలో గుడ్లు పొదిగే ప్రాంతాల్లోనే పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పెంగ్విన్ మలంలో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఈ కొత్త జాతి నాచు మొక్కలు పెంగ్విన్ మలంపై ఆధారపడి జీవించాయని పరిశోధకులు ఒక అంచనాకి వచ్చారు. ఇక్కడి వాతావరణాల్లో పెంగ్విన్ ఎరువు కుళ్ళిపోదు కాబట్టి అది మొక్కల పెరుగుదలకు సహాయపడుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి అంటార్కిటికా ఖండంలో 6 నెలల పాటు సూర్యుడు అస్సలు కనిపించడు. ఉష్ణోగ్రతలు -76 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచు కింద ఈ మొక్కలు ఎలా మనుగడ సాగించాయి అన్నదే ఇంకా అంతు చిక్కని అంశం. నిజానికి ఆ సమయంలో ఈ నాచు మొక్కలు పూర్తిగా ఎండిపోయి దాదాపు విత్తనాల్లా మారిపోయి మళ్లీ వేసవి మొదలైన తర్వాత సూర్యకిరణాలు పడిన తర్వాత మొలకెత్తి ఉండొచ్చని ఒక అంచనా. వేడికి మంచు కరుగుతున్నప్పుడు ఆ నీటిని పీల్చుకుని ఈ మొక్కలు చిగురిస్తున్నాయి. ఈ మంచుఖండంపై కొన్నేళ్లుగా వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరిగిపోతున్న హిమానీ నదాలు, బీటల వారిన మంచు పలకలతో పాటు వాటిపై పేరుకుంటున్న సరస్సులు కనిపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే అంటార్కిటికాలో ఇప్పుడు పచ్చదనం కూడా విస్తరిస్తోంది. గతంలో ఈ మంచుఖండంలో మనుగడ సాగించలేకపోయినా సమశీతోష్ణ మొక్కలు కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతటి మార్పుకు కారణం మాత్రం అక్కడ వాతావరణ మార్పులే. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ఖండం వేడెక్కడం ఈ విపరీతానికి కారణమవుతోంది. దట్టమైన మంచు పలకల కింద ఏముందో ఎవరికీ తెలియదు. అవి కరిగిపోతే ఏం బయటపడతాయో కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా మంచు కరిగిపోతే వందల వేల సంవత్సరాల నాటి వ్యాధికారకమైన సూక్ష్మక్రిములు చాలా వరకు బయటపడే అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే మానవాళికి మరింత ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. దక్షిణ అమెరికా కొనకు ఉత్తరాన ఉన్న అంటార్కిటికా మంచు పర్వతాల గొలుసు ప్రపంచ సగటు కంటే చాలా వేగంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత 4 దశాబ్దాల్లో ఈ కఠినమైన వాతావరణంలో పచ్చదనం 10 రెట్లు పెరిగిందని కనుక్కున్నారు. వేసవిలో జులై నుంచి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 50 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరగడంతో ఈ ఖండంలోని కొన్ని ప్రాంతాలు రికార్డు స్థాయిలో వేడిని ఎదుర్కొన్నాయి. 2022 మార్చిలో ఈ ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 70 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇది ఈ భాగంలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత. ఈ అనూహ్య మార్పులతో అంటార్కిటికాలో ఎంత పచ్చదనం పెరిగితే అంత ఎక్కువ నేల ఏర్పడుతుంది. దీనివల్ల స్థానిక వన్యప్రాణులకు కూడా ముప్పు పెరిగే అవకాశం ఉంది. అంటార్కిటికాలో టూరిస్టుల తాకిడి కూడా రోజురోజుకి పెరుగుతోంది. పరిశోధనలు, పర్యాటకం పేరుతో కూడా అంటార్కిటికాలో కొత్త జాతి గింజలు, నాచు చేరుకుంటున్నాయి. ఇది ఇక్కడ కొత్త రకమైన పచ్చదనానికి కారణమవుతోంది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో ఇప్పటికే మానవాళికి ముప్పు పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో అంటార్కిటికాలో ఈ మార్పు మరింత ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే భూతాపం వల్ల సముద్రం ప్రతి ఏటా 3 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అంటార్కిటికాలో మంచు మాయమై పూర్తిగా భూభాగం ఏర్పడే అవకాశం ఉంది. ఆ మంచు కరిగి మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లోకి చేరి భూమి నీటిలోకి మునిగిపోయి అంతా సముద్రమయమైపోతుంది. భూభాగంపై మొక్కలు పెరగడం వల్ల లాభాలుంటే అంటార్కిటికా లాంటి మంచు ప్రాంతాల్లో మొక్కలు పెరిగితే ఇలాంటి ఉపద్రవమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు దీన్ని ఎదుర్కోవడానికి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.